పెద్దపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమంతం మండలం శ్రీ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చలిసింగం గిరిజన గ్రామాన్ని సందర్శించిన చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు మరియు పార్టీ నాయకులు. రహదారి లేని కొండపైన గల గ్రామానికి 3 కిలోమీటర్లు నడిచిన నాయకులు రహదారి నిర్మాణం తొందరలో జరుగుతుందని హామీ. భారతదేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని స్ఫూర్తిని రగిలించిన అగ్రశ్రేణి పోరాట యోధుడు ఆదివాసులకు గత 150 సంవత్సరాల నుండి స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీ బిర్సా ముండా గారి 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చోడవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు పార్టీ నాయకులతో కలిసి రావికమతం మండలం నందు గల గిరిజన గ్రామమైన చలిసింగం గ్రామాన్ని సుమారు 3 కిలోమీటర్ల అతి కష్టంపై కొండపైకి నడిచి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గిరిజనుల వారి గ్రామానికి రహదారి లేకపోవడం వల్ల దశాబ్దాలుగా వారు పడుతున్న ఇక్కట్లను తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి డిప్యూటీ సీఎం మరియు అటవీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోని రహదారి నిర్మాణం జరుగుతుందని వారి ఆదేశాల మేరకు అటవీ శాఖ సిబ్బంది మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది సంయుక్తంగా 3 కిలోమీటర్లు గల ఈ రహదారిని పూర్తి స్థాయిలో సర్వే చేసి 42 పాయింట్లుగా గుర్తించి సవిరమైన నివేదికను తయారు చేయడం జరిగిందని, ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో రహదారికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు సాధించి జనసేన పార్టీ చోడవరం లక్ష్యంతో భాగమైన రహదారిని నిర్మించి గిరిజన జీవితాల వెలుగు నింపుతామని, చలిసింగం గ్రామ రూపురేఖలు మార్పు తథ్యమని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 450 మంది నివసిస్తున్నప్పటికీ వారికి రక్షిత మంచినీరు లేదు. కేవలం వారు అక్కడ ఉన్న కలుషితమైన నీటిని వడబోసి తాగడం చాలా ప్రమాదకరం. దీనికి సంబంధించి గత ఇంజనీరింగ్ సిబ్బంది సుమారు 30 లక్షల రూపాయలతో ఒక పైప్ లైన్ నిర్మించినా అది కేవలం 2 రోజులు పనిచేసిన తర్వాత నిరుపయోగంగా అయిందని వారు తెలియజేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరలో మంచినీటి సదుపాయం కల్పించడానికి ప్రయత్నిస్తామని వారు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.